మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఆ చిన్నారులిద్దరూ స్కేటింగ్ లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దూసుకెడుతున్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆటతో పాటు చదువులోనూ ప్రతిభ చూపుతున్నారు. ఇద్దరిలో ఒకరు నాన్ స్టాప్ స్కేటింగ్ లో ప్రపంచ రికార్డు సొంతం చేసుకోగా లింబో స్కేటింగ్ లో మరో చిన్నారి సత్తా చాటుతున్నాడు. జాతీయ ప్రపంచ స్థాయి పోటీల్లో విజయాలు చేజిక్కించుకుంటున్న స్కేటింగ్ సోదరులపై ఈటీవీ కథనం. స్కేటింగ్ లో పోటీ పడుతున్న ఈ ఇద్దరు ధర్మపాల్ రెడ్డి, అవినాష్ రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కృష్ణాపురం కాలనీకి చెందిన అన్నదమ్ములు. చదువుతో పాటు శారీరక దృఢత్వం కోసం ఏదైనా క్రీడల్లో ప్రవేశం కల్పించాలని ఆలోచించిన వీరి తండ్రి పెద్దబ్బాయికి స్కేటింగ్ నేర్పించారు. అందులో ఆసక్తి చూపడంతో అవినాష్ కు కూడా శిక్షణ ఇప్పించారు. ఇద్దర్ని 4 ఏళ్ల వయసులోనే స్థానికంగా ఉన్న కోచ్ వద్ద చేర్పించారు. శిక్షణ పొందుతున్న సమయంలో జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలో పాల్గొని ఇద్దరూ పతకాలు సాధించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. చిన్నారుల తండ్రి ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో తీరిక లేకుండా పనిచేస్తుంటారు. దీంతో చిన్నారుల బాధ్యతలను తల్లి రాధిక, తాత వేణుగోపాల్ రెడ్డి తీసుకున్నారు. అవినాష్ రెడ్డి ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నాడు. అందరిలా స్కేటింగ్ కాకుండా సాహసోపేతమైన లింబో స్కేటింగ్ లో నైపుణ్యం సాధించాడు. స్కేటింగ్ చేస్తూ కారు కింద నుంచి బయటకు రాగలడు. మంటల ఛత్రం నుంచి దూకి సాహస స్కేటింగ్ చేస్తున్నాడు. ఈ క్రీడలో అవినాష్ 4 ప్రపంచ రికార్డులు సాధించాడు. థర్డ్ క్లాస్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. నేను స్టేట్ కాకినాడ వెళ్ళాను. నా స్పెషాలిటీ స్కేటింగ్ ఏంటంటే లింబో. లెగ్స్ స్ట్రెచ్ చేసి ఫైర్, గ్లాసెస్, కట్టింగ్, బ్లేడ్స్ కింద నుంచి వెళ్ళాను 15 మీటర్స్ ఇన్ 9 seconds. 7.5 సెంటీమీటర్స్ డౌన్ నుంచి వెళ్ళాను. పుత్తూర్ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకున్నాను. నేను చేసిన లింబో స్కేటింగ్ వరల్డ్ రికార్డ్లో నాకు హిందుస్థాన్ వరల్డ్ రికార్డ్, వజ్రా వరల్డ్ రికార్డ్, వజ్రా నేషనల్ వరల్డ్ రికార్డ్ కూడా నాకు వచ్చినాయి. 8వ తరగతి చదువుతున్న ధర్మపాల్ బెల్గావ్లో నిర్వహించిన స్కేటింగ్ పోటీల్లో 51 గంటల పాటు నిరంతరాయంగా స్కేటింగ్ చేసి జాతీయ స్థాయి అవార్డు దక్కించుకున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో అగ్రగామిగా నిలిచి మెడల్స్, కప్లు అందుకున్నాడు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన స్కేటింగ్ పోటీల్లో విశాఖ, తిరుపతిలో బంగారు పతకం సాధించాడు. 2019 నుండి స్కేటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసినాను. 2020లో కాంపిటీషన్స్కి వెళ్ళడం. నేను డెహ్రాడూన్, మదురై, హైదరాబాద్, బెల్గావి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, తిరుపతి, అనంతపురం, కడప, సౌత్ ఇండియా వైడ్గా మదురై, ఇంకా మన విశాఖపట్నంలోనే పెట్టినా. ఏషియన్ వరల్డ్ రికార్డులు, ఇండియా బెస్ట్ వరల్డ్ రికార్డు, అట్లా 7 వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయి. పిల్లలకు ఇష్టమైన రంగంలో ప్రోత్సహిస్తే చక్కగా రాణిస్తారని వీరి తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ పిల్లల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు ఆహార నియమాలతో పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒకే కుటుంబంలో ఇద్దరూ ఒకే ఆటలో రాణించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక బాబుకి వచ్చేసి 4x, అదేవిధంగా ఒక బనానా ఇస్తాము. మార్నింగ్ లేస్తానే బీట్రూట్, ఏబీసీ జ్యూస్ లాగా ఇస్తాము. పిల్లలకి స్కూల్లో టీచర్స్ కావచ్చు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. పిల్లలు చదువులోనూ ఫస్ట్, స్కేటింగ్లోనూ ఫస్ట్, అన్ని రీతిలో ఫస్ట్. పేరెంట్గా మన పిల్లల్ని చూసి ఇంకా వేరే పిల్లలు ఎదగాల, మమ్మల్ని చూసి వాళ్ళు పేరెంట్స్ కానీ చాలా మంది అడిగేవాళ్ళు మమ్మల్ని. ఈ కాలం ఓన్లీ చదువు ఉంటే సరిపోదు, స్పోర్ట్స్లో కూడా ఉండాలని ఆలోచన చేసినాను. ఆ విధంగా ఇద్దరు పిల్లలు సక్సెస్ అవ్వడం నిజంగా ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. మన పిల్లల విషయంలో మనము శ్రద్ధ తీసుకోకపోతే
వాళ్ళ పిల్లలు అక్కడికే ఆగిపోతారు. వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఉండదు. వాళ్ళ డెవలప్మెంట్ కావాలన్నప్పుడు మనం వాళ్ళను ఇతోధికంగా, అది ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే చదువు పరంగా కావచ్చు, వాళ్ళ శరీర పరంగా కావచ్చు, వీటన్నిటిని మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఓవైపు ఆటల్లో మరోవైపు చదువులో రాణిస్తున్న అవినాష్, ధర్మపాల్ తమ కుటుంబానికి పేరు తెస్తున్నారంటూ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. భవిష్యత్తులో మరింత ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు తెచ్చుకునేలా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు.